ఇప్పుడున్న పొజిషన్లో ఫార్ములా సినిమాలు ఇవేమీ ఆడటం లేదు. ఏదర్ ఈవెంట్ ఫిల్మ్స్ ఆర్ లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్తో నావెల్ కాన్సెప్ట్స్తో వచ్చినాయి, లేదంటే రూటెడ్ ఫిల్మ్స్ వస్తుంటేనే ఇప్పుడు హిట్ అవుతున్నాయి. బట్ 80 to 90% ఫార్ములా ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల ఇండస్ట్రీలో సినిమాకి వెళ్ళే హ్యాబిట్ ఆడియన్స్కి కొంచెం తగ్గుతుందని ఫీల్ అవుతున్నారు మీరు కూడా? లేదు, ఇప్పుడు కూడా మేము టెంప్లెట్ ఫిల్మ్స్ అనేదాన్ని టెంప్లెట్లో ఉన్నా కొత్తగా ఉండాలనేదే మేము ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్. అందుకని ఫార్ములా సేమ్ అయి ఉండొచ్చు, బట్ దాంట్లో ట్రీట్మెంట్ అవి ఏమన్నా కొంచెం నావెల్గా ట్రీట్ చేయగలిగితే అలా మనం ఫార్ములా ఉన్న కథలు కూడా మరి నావెల్గా ట్రీట్ చేస్తే మళ్ళీ సక్సెస్ అయినవి ఉన్నాయి. అందుకని మా ఫిల్మోగ్రఫీ చూస్తే మీకు అబ్బా ఏంద్ర ఈ తలక నొప్పి అనుకుని మీకు కనపడదు. లేకపోతే తిట్టుకునేటట్టయితే ఎప్పుడు ఏ రోజు టెంప్లెట్ సినిమా కూడా అట్లా ఉండదు. మా మదర్ అన్నారు ఒకసారి, అర్థమయ్యే సినిమాలు తీరారా మీరు అన్నారు లై తర్వాత. అది నాకు తెలిసి కొంచెం కాంప్లికేటెడ్గా క్యారెక్టర్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఉంటుందేమో అనే ఒక ఫీలింగ్ నాకు. లేయర్స్ ఎక్కువ ఉంటాయి. షూటింగ్కి కొంచెం టైం ఇచ్చి ఎడిటింగ్లో కరెక్ట్గా ఎడిటింగ్ కాదు అంటే వాళ్ళకి టూ మెనీ క్యారెక్టర్స్, టూ మెనీ లేయర్స్ ఉండి ఈ లేయర్ని ఎక్కడో లింక్ చేసి వాళ్ళంతా అంటే నేనేది మా మదర్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే స్మూత్గా ప్రశాంతంగా వెళ్ళిపోయేటట్టుంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది అనమాట. శ్రీకారం నచ్చింది వాళ్ళకి. శ్రీకారం లాంటి, దూకుడు లాంటి, లెజెండ్. ఓకే, నేను ఒక్కడనే మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు అసలు.